ఆచి చికెన్ మసాలా. మరి అది ఎంతవరకు ఏంటిది అనేది కొంతలో కొంతైనా మార్పు చెందొచ్చు, మార్పు జరుగుతుంది, మార్పు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. అండ్ సత్యనారాయణ గారు, ఈ వారం నిఫ్టీ వీక్లీ లెవెల్ ఎలా ఉండబోతోంది? ఓకే, ఇప్పుడైతే ఇవాళ అంటే మనకి ఇవాళ మంగళవారం వీక్లీ ఏదైతే నిఫ్టీ ఉందో ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ తోటి జనరల్ గా మనం ఏం చూడాలంటే ఎప్పుడైనా కానీ జనరల్ గా ఇప్పుడు 200 పాయింట్లు ఉంటుంది నిఫ్టీ అయితే. ఇప్పుడు 23,486. జనరల్ గా ఏమైతుందంటే పైకి 200 కానీ కిందికి 200 కానీ. ఇప్పుడు అట్లా లేదనమాట. అంటే 330 పాయింట్లు ఇవాళ పడింది. నిన్న 1300 పడ్డప్పుడు అప్పుడు కూడా 350 పాయింట్లు పడ్డది. అంటే 350 పాయింట్లు కిందికి అనమాట. అంటే ఇప్పుడు 23,480లో ట్రేడ్ అవుతుంది. ఒక 300-350 పాయింట్లు కిందకి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ లేదు అనుకుంటే మళ్ళీ 350 పాయింట్లు రెసిస్టెన్స్ కి అనమాట. మనం ఏం చేయాలంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఒక బ్రేక్ ఈవెన్ కి ఏదైతే ఉందో 23,478 ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇప్పుడు మన టైం వచ్చి 2:10 అయింది. ఇక లాస్ట్ మినిట్ లో మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఓవరాల్ గా అయితే ఇవాళ అయితే మామూలుగా షార్ట్ కవరింగ్ రావాలి. ఎందుకంటే 3 రోజుల నుంచి మార్కెట్ పడుతూ వచ్చింది. ఈ రోజు 4వ రోజు. ఈ ఎక్కడో ఒక దగ్గర షార్ట్ కవరింగ్ రావాలి. లేకపోతే ఇవాళ రాకపోతే రేపు రావడానికి కొంచెం అవకాశం తక్కువ. మళ్ళీ గురువారం రోజు వచ్చి బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇవాళనే రావాలి వస్తే, ఎందుకంటే 3 రోజుల నుంచి పడుతూ వచ్చింది కాబట్టి ఉంటుంది. లేదంటే మళ్ళీ రేపు ఎన్ఎస్సి ఓపెనింగ్ డే ఉంటుంది కాబట్టి రేపు షార్ట్ కవరింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి ఉంటే ఉండాలి. ఇవాళ రేపు కనుక తగ్గితే ఎల్లుండి షార్ట్ కవరింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా నిఫ్టీ వస్తే మనం చూసుకోవాల్సింది 350 నుంచి 400 పాయింట్లు కిందికి, 350 నుంచి 400 పాయింట్ల పైన. అంటే 23,470కి 350, 23,000 లెక్కేసుకోవాలి. 470, 300, 770, 820 రెసిస్టెన్స్ అనుకోవాలి. కిందికి వస్తే ఇంకొక సపోర్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 350 పాయింట్ల కింద 23,115, 120, 150 లెక్కేసుకొని చూసుకోవాలి అన్నట్టు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు నిఫ్టీ వచ్చేటప్పటికి అంతకుముందు 100, 200, 150 పాయింట్లు తేడా ఉండేది. ఇప్పుడు అలా లేదు. 350 నుంచి 400 పాయింట్లు అంటే పైకి పోయినా కిందికి వచ్చిన 350 నుంచి 400 పాయింట్లు వేరియేషన్ తోటి జర్నీ చేస్తుంది అది నిఫ్టీ. ఓకే. అండ్ ఇంకొకటి బులియన్ మార్కెట్ గురించి మాట్లాడితే కూడా మోదీ చెప్పిన తర్వాత ఏ రకంగా ఇంపాక్ట్ ఉందో ఇందాక మీరు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ బులియన్ మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అని. సో మీరేమంటారు? ఇప్పుడు సూచనలు అయితే వద్దనే, కానీ ఓవరాల్ గా అయితే ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జీడిపిలు తగ్గిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో ముందు వాళ్ళ ఎకానమీ, వాళ్ళ దేశము, వాళ్ళ స్థితిగతులే లేనప్పుడు ఇంకా బంగారం మీదకి పెట్టుబడులు అనేది చాలా తగ్గిపోతుంది. అంతకు ముందుకు ఇప్పుడు తేడా ఏంటిదంటే, అంతకుముందు ప్రపంచ దేశాలు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పుడు వాళ్ళు సెంట్రల్ బ్యాంకులే కొనుగోలు చేసి నిల్వలు పెట్టుకోవడం జరిగింది గోల్డ్, సిల్వర్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో లేదు. ఇప్పుడు ఎంతసేపటికి ఈ ముడి చమురు, క్రూడ్ ఆయిల్, ఈ నేచురల్ గ్యాస్ తోటే అందరి ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు ఆల్ టైమ్ లోకి పోయింది ఇలా రూపీ. అంటే అంతకుముందు అలా లేదు కదా. అంటే ఏమైతుంది, ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులే మారిపోయినాయి. ఇప్పుడు ఇరాన్, అమెరికా అయితే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. మన ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. ఇంకా ఇప్పుడు లాస్ట్ మంత్ డేటా వచ్చింది, కానీ ఇప్పుడు మేలో ఉన్నాం మనము. ఏప్రిల్ డేటా రావాలి. ఏప్రిల్ డేటా ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో అది హైలోనే వస్తుంది. మళ్ళీ రాబోయే నెలలు కూడా హైలోనే ఉంటుంది. కాబట్టి వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పట్లో గోల్డ్, సిల్వర్ కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే, పెద్దగా కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పెద్దగా పెరుగుదల అయితే కనపడట్లేదు. ఎందుకంటే ముందు ఇష్యూ అంతా ఈ ముడి చమురు మీదనే బేస్ అయి ఉంది. ఇరాన్, అమెరికా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి సాల్వ్ అవ్వాలి. అయ్యేంత వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలే అంటే ఎవరి దేశ కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడంతో అందరి ఇన్వెస్ట్మెంట్ ముందు గోల్డ్, సిల్వర్ మీద ఉండదు. కాబట్టి గోల్డ్, సిల్వర్ పెట్టుబడి పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. పెట్టిన వాళ్ళకి ఏం పెద్దగా రిటర్న్స్ రావు, పెట్టకపోయిన వాళ్ళకి పెద్దగా నష్టపోయేది కూడా ఏం లేదు. అందులో మోడీ గారి సూచనలు ఏదైతే చెప్పిండో ఇవాళ ఒక అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఒకవేళ బంగారం కనుక ఎవరు కనుక కొనకపోతే 3.5 కోట్ల మంది అంటే వాళ్ళ యొక్క అంటే దాని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళంతా కొంచెం బాధ అంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా వాళ్ళు జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.
బంగారం కొనటం అనేది మన వాళ్ళకి ఎంత చెప్పినా ఏం చెప్పినా అదొక ఇప్పుడు పెళ్లిళ్ళు ఉంటాయి, ఇక బేసిక్ అయినా కొనాల్సి ఉంటుంది. కాకపోతే 10 తులాలు కొనే దగ్గర 5 తులాలు కొంటాం, అట్లా చేస్తారు అంతే తప్ప అసలు కొనకుండా ఊరుకోవటం అనేది కాదు. తగ్గించుకోమని చెప్పింది తప్ప అసలు పని చేయడం అనేది కాదు. కాబట్టి కొద్దిలో కొద్దిగా ఇప్పుడు పెళ్లిళ్ళు ఉంటాయి, తప్పదు కాబట్టి కొనుక్కోవాలి. కాబట్టి అంత మొత్తం కొనకుండా కొద్ది మొత్తంలో కొనుక్కోవటం, కొంత ఇక తర్వాత పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత కొనుక్కోవాలి.